ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము మొదటి 6వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనములు చూచినప్పుడు, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు అనే ఈ వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆ యొక్క లోపలను వెలుపలను ముద్రించబడిన అనగా వ్రాత కలిగిన ఆ యొక్క పుస్తకమును సింహాసనమందు ఆసీనుడై ఉండు అని చేతిలో నుండి, కుడి చేతిలో నుండి ఆ గొర్రెపిల్ల అయిన యూదా గోత్రపు సింహము తీసుకున్నాడు. ఆయన ఆ యొక్క మొదటి ముద్రను విప్పినప్పుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది? మొదటి దానిని నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని వచ్చి చూడుము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. కాబట్టి గంభీరమైన స్వరముతో చెప్పుట విని ఉన్నాడు, ఉరుము వంటి స్వరము. అయితే ఈ అద్భుతమైన పిలుపు రమ్ము అని పిలుచుట మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉరుము వంటి శబ్దము కలిగిన వాడు రమ్ము అని పిలుచుట మనము చూసినప్పుడు వెంటనే ఆయన పైకి వెళ్ళి ఉన్నాడు. ఎవరు? యోహాను భక్తుడు. ఈ యొక్క 14:2 వచనం చూసినప్పుడు ఆయనతో కూడా ఉన్నవారు 144,000 మంది విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. ఈ 14వ అధ్యాయంలో కూడా ఉరుము వంటి శబ్దము, ఈ యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. కాబట్టి ఈ యొక్క గొప్ప ఉరుము వంటి శబ్దముతో రమ్ము